ఉండే వాయువులోని అణువులో ఒక అణువు రెండు వరుస అభిఘాతాల మధ్య ప్రయాణించే దూరంనే దాని స్వేచ్ఛా పదమధ్యము అంటారు. ఇక్కడ ఏదైనా ఒక ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద వాయువు అణువు యొక్క స్వేచ్ఛా పదమధ్యము అణువు యొక్క పరిమాణం మీద, పాత్రలో ఉండే అణువుల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. సిద్ధాంతం ఆధారంగా ఈ స్వేచ్ఛా పదమధ్యమాన్ని మనం ఉత్పాదించవచ్చు. ఈ ఉత్పాదన సింపుల్గా ఉండడం కోసం మనం ఒక అణువు యొక్క స్వేచ్ఛా పదమధ్యమాన్ని లెక్కించాలనుకుంటే ఆ అణువు ఒక్కటి మాత్రమే చలిస్తుంది, కదులుతుందని, ఇంకా వాయువులో మిగతా అణువులన్నీ కదలకుండా స్థిరంగా ఉన్నాయని ఊహించాలి. అలాగే ఒక్కొక్క అణువు యొక్క వ్యాసార్థం ఏ అని, అప్పుడు వ్యాసం సిగ్మా ఈక్వల్ టు 2a అని అనుకుందాం. ఇప్పుడు మనం పరిశీలిస్తున్న అణువు చలనంలో ఉంది, ఇంకొక అణువు నిశ్చలంగా కదలకుండా ఉంది. ఆ కదలకుండా అణువుని ఈ చలనంలో మనం తీసుకున్నాను ఢీకొని అభిఘాతం జరిగింది. అంటే ఈ రెండు అణువుల కేంద్రాల మధ్య దూరం b అనేది a+a ఈక్వల్ టు 2a ఈక్వల్ టు సిగ్మా, లేదా అంతకంటే ఎక్కువ ఉండకూడదు. రెండు అణువుల మధ్య దూరం ఆ రెండు అణువుల వ్యాసాల మొత్తం కంటే తక్కువే ఉండాలి. అప్పుడే ఆ అణువుల మధ్య అభిఘాతం అనేది జరుగుతుంది. దీనినే మనం ఇంకో విధంగా భావిస్తే, ఇప్పుడు రెండో అణువుని కేవలం ఒక బిందు వ్యాసార్థ బిందు మాత్ర ద్రవ్యరాశిగా భావిస్తే 2a ఈక్వల్ టు సిగ్మా వ్యాసార్థం కలిగిన అణువు ఈ బిందు మాత్ర ద్రవ్యరాశితో స్పర్శలోకి వచ్చినప్పుడు అభిఘాతం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బిందు మాత్ర ద్రవ్యరాశి కనుక సిగ్మా వ్యాసార్థం కలిగిన అణువుకి దూరంగా ఉంటే అభిఘాతం జరగదు. అంటే ఇక్కడ బిందు మాత్ర ద్రవ్యరాశి గల రెండో అణువు కదలకుండా ఉంది. అలాగే 2a ఈక్వల్ టు సిగ్మా వ్యాసార్థం కలిగిన అణువు మాత్రమే కదులుతుందని భావిద్దాం. 2a వ్యాసార్థం కలిగిన అణువు c వేగంతో t కాలంలో ప్రయాణించే దూరం ct. ఎందువల్లంటే c వేగం ఈక్వల్ టు దూరం బై కాలం, కాబట్టి దూరం ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం అవుతుంది. అంచేత c వేగంతో t కాలంలో ప్రయాణించే దూరం ct అవుతుంది. ఇక్కడ పటంలో పైన చూసాం మనం. ఈ ct కాలంలో సిగ్మా ఈక్వల్ టు 2a వ్యాసార్థం కలిగిన అణువు s ఈక్వల్ టు పై సిగ్మా స్క్వేర్ అడ్డుకోత వైశాల్యము l ఈక్వల్ టు ct పొడవు కలిగిన ఒక స్తూపాన్ని చిమ్ముకుంటూ పోతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ 2a వ్యాసార్థం కలిగిన అణువు కదులుతుంది కదా, కదులుతున్నప్పుడు ఒక స్తూపాన్ని ఏర్పరుస్తుంది. అది ఎలాంటి స్తూపం? ఈ గోళం, అంటే మనం ఇక్కడ అణువు అనే దాన్ని ఒక గోళంగా తీసుకోవచ్చు కదా, ఆ గోళం యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? ఉపరితల వైశాల్యం పై సిగ్మా స్క్వేర్. అలాగే అంటే పై ఆర్ స్క్వేర్, ఒక వృత్తాకారం కదా, సో వైశాల్యం పై ఆర్ స్క్వేరు. అలాగే ఇది ఎంత దూరం ప్రయాణించిందన్నాం? ct దూరం ప్రయాణించిందన్నాం. అది స్తూపం యొక్క ఎత్తుగా తీసుకుంటే మనకి ఎలాంటి స్తూపం ఏర్పడింది? అడ్డుకోత వైశాల్యం పై సిగ్మా స్క్వేరు, అలాగే పొడవు LCT గల ఒక స్తూపం ఏర్పడింది. ఈ స్తూపం లోపల ఉండే బిందు మాత్ర ద్రవ్యరాశి గల అణువులన్నీ కూడా ఈ ct కాలంలో ఈ పెద్ద అణువుతో అభిఘాతం జరుపుతాయి. అంటే ఇక్కడ s ఈక్వల్ టు పై సిగ్మా స్క్వేర్ అంటే పై ఈక్వల్ టు 2a హోల్ స్క్వేర్ 4πa² అవుతుంది కదా. ఈ 4πa² అణువు యొక్క సూక్ష్మ ఘనపరిమాణ అభిఘాత మధ్యచ్ఛేదం అని పిలుస్తాం. సూక్ష్మ పరిమాణ అభిఘాత మధ్యచ్ఛేదం. అయితే ఇప్పుడు పాత్రలో ఉన్న వాయు అణువుల ప్రమాణ ఘనపరిమాణంలో n సంఖ్యలో ఉన్నాయనుకోండి. అంటే అణువుల సంఖ్య, ప్రమాణ ఘనపరిమాణంలో ఉండే అణువుల సంఖ్య n అయితే ఇప్పుడు ఎంత ఘనపరిమాణం ఉంది? మన స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత? పై సిగ్మా స్క్వేర్ ct అంటే మధ్యచ్ఛేద వైశాల్యం ఇంటూ ఎత్తు పై సిగ్మా స్క్వేర్ ct. కావున ఈ స్తూపంలో ఉండే అణువుల సంఖ్య n ఇంటూ పై సిగ్మా స్క్వేర్ ct అవుతుంది. అలాగే t కాలంలో సిగ్మా వ్యాసార్థం ఉన్న అణువు n ఇంటూ పై సిగ్మా స్క్వేర్ ct సంఖ్య గల అణువులతో అభిఘాతాలు జరుపుతుంది. అంతే కదా. ఇప్పుడు n అణువులు ఉన్నాయి, ఈ n అణువులని కూడా ఈ పై సిగ్మా స్క్వేర్ ct ఘనపరిమాణంలో ఉన్నాయి కాబట్టి ఎన్ని అభిఘాతాలు జరుగుతున్నాయి? n ఇంటూ పై సిగ్మా స్క్వేర్ ct. ఇప్పుడు t కాలంలో ఆ అణువు ప్రయాణించిన దూరం l ఈక్వల్ ct కదా. అంచేత స్వేచ్ఛా పదమధ్యమం సూత్రం ప్రకారం స్వేచ్ఛా పదమధ్యమం λ ఈక్వల్ టు t కాలంలో అణువులు ప్రయాణించిన మొత్తం దూరము బై t కాలంలో సంభవించిన మొత్తం అభిఘాతాల సంఖ్య. ఇక t కాలంలో అణువు ప్రయాణించిన దూరం ct బై ఎన్ని అభిఘాతాలు జరిగాయి? n ఇంటూ పై సిగ్మా స్క్వేర్ ct. సో ct క్యాన్సిల్ అయినట్లయితే మిగిలింది 1/n పై సిగ్మా స్క్వేర్.
ఇది స్వేచ్ఛా పదమధ్యమం లాంబ్డాతో సూచిస్తాం. సో స్వేచ్ఛా పదమధ్యమం లాంబ్డా ఈక్వల్ టు 1/n π సిగ్మా స్క్వేర్.